మొత్తం అంతా కలిపి 1000 మంది ఉద్యోగాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారంలో రావడానికి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణాలు 3. ఆ 3 ఒకటి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్ధరించడానికి రైతు రుణమాఫీతో పాటు అనేక ప్రయోజనాలు కల్పిస్తాను, రైతు శ్రేయస్సే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి, అలాగే రెండవది బాబు వస్తాడు, జాబ్ వస్తాడు, నిరుద్యోగ యువతులందరికీ కూడా తాను అధికారంలో వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా వచ్చిన నెల రోజులకే భర్తీ చేస్తాను. అది కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తాను, లేని పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి దాని మీద, అలాగే డ్వాక్రా సంఘాలకి మహిళలందరికీ వారు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసి తద్వారా మహిళా సాధికారం సాధిస్తారని చెప్పి 3 మాటలు చెప్పి ప్రధానంగా అధికారంలో రావడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87,00,00,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తామని చెప్పి, రైతు రుణమాఫీ రద్దు చేస్తామని చెప్పి కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీ చేసి, ఈవేళ నేను రుణమాఫీ చేశాను, పూర్తి చేసుకున్నానని చెప్పి ఈవేళ గొప్పలు చెప్పి విద్యార్థులు బయలుదేరే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటు రైతుల్ని దాంతోపాటు వదిలిపెట్టలేదు. ఈవేళ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండే భూములన్నింటినీ కూడా, ఏదైతే ఖరీదైన భూములు, ఎక్కడైతే విలువైన భూములు, ఎక్కడైతే 3 పంటలు పండే భూములన్నింటినీ కూడా ఈవేళ సేకరించి మరి విదేశీ కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రైతుల మీద మరో పిడుగుపాటు వార్తని ఈవేళ ప్రచురణ జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర రాజధానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేకపోయినా 33,000 ఎకరాలని సేకరించడమే కాకుండా అదనంగా మరో 15,000 ఎకరాలు సేకరించి ఈ రాష్ట్ర రాజధాని పేరుతో అక్కడ భూముల వ్యాపారం చేసుకోవడానికి, అక్కడ సింగపూర్ కంపెనీకి దోచిపెట్టడానికి, దాని ద్వారా వచ్చే డబ్బుని అతను దాచుకోవడానికి సింగపూర్ని దేశాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.